Hi, hello, and welcome to shreedhanvi Advisors, the safest investment. Please like, share, subscribe our channel. ఈరోజు టాపిక్ మ్యూచువల్ ఫండ్స్. అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? వివిధ పెట్టుబడిదారుల వద్ద నుండి డబ్బును పోగు చేసి స్టాక్స్, బాండ్స్ మరియు ఇతర ఆస్తులతో సహా విస్తృత శ్రేణి ఆస్తులను కొనుగోలు చేయడానికి ఏర్పాటు చేయబడిన సామూహిక పెట్టుబడిని మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పవచ్చు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే అనేక మంది పెట్టుబడిదారుల నుండి జమ చేసిన మొత్తాన్ని వృత్తిపరంగా నిర్వహిస్తూ ఆ మొత్తాన్ని స్వల్పకాల పరిమితి ద్రవ్య మార్కెట్ వస్తువులు, ఇతర సెక్యూరిటీలలో సామూహికంగా పెట్టే పెట్టుబడే మ్యూచువల్ ఫండ్స్. ఇలా పోగు చేసిన మొత్తాన్ని క్రమబద్ధంగా వర్తకం చేయడానికి ప్రొఫెషనల్ అయిన ఒక ఫండ్ మేనేజర్ ఉంటారు. అంటే మ్యూచువల్ ఫండ్లో మీ డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టాలో నిర్ణయించే వ్యక్తి ఫండ్ మేనేజర్. మ్యూచువల్ ఫండ్ యొక్క పనితీరు ఎక్కువగా దాని ఫండ్ మేనేజర్ మీద ఆధారపడి ఉంటుంది. పెట్టుబడిదారులను మ్యూచువల్ ఫండ్స్ పట్ల ఆకర్షించేటువంటి అతి ముఖ్యమైన అంశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేది 500 రూపాయల కంటే తక్కువ మొత్తంతో ప్రారంభించవచ్చు. వివిధ స్టాక్స్, ఇంకా రుణాలు, బంగారం మొదలైన ఇతర విషయాలకు కూడా విస్తరించవచ్చు. ఇంకా ఆటోమేటెడ్ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ కూడా స్టార్ట్ చేయవచ్చు. మరి ఇంతకీ ఈ మ్యూచువల్ ఫండ్స్ సేఫా కాదా అని కనుక మనం పరిశీలించినట్లయితే, సరైన విధంగా మనం అవగాహన చేసుకున్నట్లయితే ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేవి సేఫ్ అని చెప్పవచ్చు. స్వల్పకాలంలో సంభవించే హెచ్చుతగ్గుల కారణంగా పెట్టుబడిదారులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అయితే మన పెట్టుబడి లక్ష్యాలకు అనుగుణంగా ఒక సరైన మ్యూచువల్ ఫండ్ని ఎంపిక చేసుకోవడం ఉత్తమం. మరి ఈ మ్యూచువల్ ఫండ్ని ఏ విధంగా ఎంపిక చేసుకోవాలి? మ్యూచువల్ ఫండ్స్ని ఎంపిక చేసుకునే ముందు ఇప్పుడు చెప్పబోయే విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. మన పెట్టుబడి లక్ష్యాలు మరియు ఎంతవరకు రిస్క్ను భరించగలము అనే విషయంపై దృష్టి ఉంచాలి. అది ఏ రకమైన ఫండ్ మరియు దాని శైలి ఏంటి పరిశీలించాలి. అందులో ఫీజులు కానీ మరియు ఇతరత్ర లోడ్లు కానీ ఏమన్నా ఉన్నాయా అనే విషయాన్ని గ్రహించాలి. నిష్క్రియాత్మక మరియు క్రియాశీల నిర్వహణ, నిర్వాహకులు మరియు గత ఫలితాలను అంచనా వేయడం, ఫండ్ యొక్క పరిమాణం, తరచుగా పునరావృతం కాని చరిత్రగల కంపెనీలను ఎంచుకోవడం, సిద్ధంగా ఉన్న వాటిని ఎంచుకోవడం మొదలైనవి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. సో ఫ్రెండ్స్, మ్యూచువల్ ఫండ్కి సంబంధించిన ఈ టాపిక్ మీకు నచ్చిందా? అయితే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.